శ్రీకాకుళం జిల్లా దువ్వాడ వాణి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రేయసి దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. తన వల్ల దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందని వాణి ఆరోపించారు. 2 ఏళ్లుగా శ్రీనివాస్ సారణ పాలన తానే చూసుకుంటుండగా ఇప్పుడే థ్రెట్ వచ్చిందా అని ప్రశ్నించారు. ఇక దువ్వాడను చంపడానికి వాణి ప్రయత్నించిందని 10 మందిని తీసుకొచ్చి ఇంటి తలుపులు పగలగొట్టారని ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసని అన్నారు మాధురి. ఇంటి నిర్మాణానికి తాము 2 కోట్ల రూపాయలు ఇచ్చారని వాణి తన డబ్బు చెల్లించి ఈ ఇంటిని తీసుకోవచ్చని అన్నారు. దువ్వాడ వాణి అనే ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివ్వల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటాదా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీను గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారా వాళ్ళ ఇష్టం.